ఆమె జాబ్ వదిలిపెట్టేయడానికి డిసైడ్ చేసుకుంది. అబ్రాడ్ వెళ్ళడానికి డిసైడ్ అయిపోయింది. ఇలా ఏదైనా ఒక పని చేయడానికి డిసైడ్ అయిపోయామనుకో, మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతే అప్పుడు చెప్పాల్సిన మాట మేక్ అప్ వన్స్ మైండ్. సో మరి దీనికి పాస్ట్ మేడ్ అప్ వన్స్ మైండ్. సో ఆమె అబ్రాడ్ వెళ్ళడానికి డిసైడ్ అయిపోయింది అనాలి. షీ మేడ్ అప్ హర్ మైండ్ టు గో అబ్రాడ్. ఆమె జాబ్ క్విట్ చేయడానికి డిసైడ్ అయిపోయింది. షీ మేడ్ అప్ హర్ మైండ్ టు క్విట్ ద జాబ్. ఇప్పుడు మీరు డిసైడ్ అయిపోయారా? Did you make up your mind to learn English? Did you make up your mind to go abroad? ఎందుకు మేకప్ చేసుకున్నారు మైండ్ని? Why did you make up your mind to go abroad? ఇప్పుడు మీకోసం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తాను, దాన్ని ట్రై చేయండి. అతను జాబ్ వదిలేయడానికి డిసైడ్ కాలే.